మామ అని పిలిచినందుకు నెల్లూరు జిల్లా కావల్లో ఓ వైసీపీ నేత దళితుడిపై దాడి చేశాడు. కావలి ఏఎంసీ మాజీ చైర్మన్ సనిబోయిన ప్రసాద్ కులం పేరుతో దూషించి దాడి చేశాడని బాధితుడు ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అట్రాసిటీ కేసు నమోదైంది. ఇక నెల్లూరులోని కావలిలో ఏఎంసీ మాజీ చైర్మన్ ప్రసాద్ యాదవ్ పై అట్రాసిటీ కేసు నమోదైంది. వివరాలు మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, ఇటీవల కాలంలో కావలి పట్టణం పరిసర ప్రాంతాల్లో ఆ నియోజకవర్గం మొత్తం కూడా వైసీపీ నేతలు రెచ్చిపోతూ ఉన్నారు. ఇష్టానుసారంగా దాడులు చేయటం, ఇతర కార్యకలాపాలు, అసాంఘిక కార్యకలాపాలు పాల్పడడం చేస్తున్నారు. ప్రధానంగా చూస్తే ఇది చెంచుగానిపాలెం గ్రామం. ఈ గ్రామంలో చనిపోయిన ప్రసాద్ గతంలో ఏఎంసీగా పనిచేశారు. మాజీ ఏఎంసీ చైర్మన్ ఇతను. ఈ వ్యక్తి ఇంటికి సుబ్రహ్మణ్యం అనే ఒక దళితుడు వచ్చారు. ఆలయానికి సంబంధించి ఉత్సవాలు చేసుకునేందుకు సమావేశాలు ఉన్నాయి, మీరు రావాలి మావా అని చెప్పి అనడంతో, నన్ను మామ అంటావా, నీ కులం ఏంది, నీ మతం ఏందంటూ కులం పేరుతో దూషించి అతన్ని చితగొట్టారు. దాంతో ఆ సుబ్రహ్మణ్యం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసులు ఈ ప్రసాద్ యాదవ్ పైన కేసు నమోదు చేశారు. దాడి అలాగే అట్రాసిటీ ఈ రెండు సంబంధించి కేసు నమోదు చేశారు. మొత్తం మీద చూస్తే పల్లెల్లో అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏ పల్లెకి వెళ్ళినా కూడా కులాలకి మతాలకు అతీతంగా మామ, అన్న, బావ ఇలా పిలుచుకుంటూ ఉంటారు. కులాల ప్రస్తావన ఎక్కడా ఉండదు. కానీ ఇవాళ రోజున ఈ వైసీపీ నేత దళితుడు ఇంటికి వచ్చి మామ అని గౌరవంగా పిలిచినందుకు అతన్ని మామ అంటావా, నీకు నీ మామన అంటూ చితకబాదినట్లుగా ఆయన చెప్పుకొస్తున్నారు. ఈ సంఘటన అందరినీ కూడా కలిసివేస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూడలేదు. అందరూ కూడా కలిసిమెలిసి గ్రామాల్లో ఉండేవాళ్ళం, కలివిడిగా ఉండేవాళ్ళం, గ్రామాలని అభివృద్ధి చేసుకునేవాళ్ళం. కానీ వాళ్ళ రోజున మామ అని గౌరవంగా పిలిచినా కూడా ఒక దళితులని కూడా చూడకుండా దళితుడు సుబ్రహ్మణ్యం పైన విచక్షణరహితంగా దాడి చేయటం, కులం పేరుతో దూషించడాన్ని అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల కాలంలో బోగోల్లో కూడా వైసీపీ నేతలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే అక్కడంతా కూడా ముళ్ళ కంపలు పెరిగిపోయి పాములు చుట్టుపక్కల ఇళ్లలోకి వస్తున్నాయని వాళ్ళు ప్రశ్నించారని ఆ వైసీపీ నేతలు ఒక్కసారిగా మారణాయుధాలతోటి వాళ్ళ పైన దాడి చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు నిత్యకృత్యంగా మారాయి. వైసీపీ నేతలు ఇష్టానుసారంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కావలి ఏరియా ఆసుపత్రిలో మారణాయుధాలతోటి వీరంగం సృష్టించినటువంటి సంఘటనలు కూడా ఇక్కడ చోటు చేసుకున్నాయి. ప్రధానంగా దళిత వర్గాలైతే ఇక్కడ కావల్లో ఈ వైసీపీ నేతల తాకిడి ఉండలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ మహేష్. నా సుబ్రహ్మణ్యం నా పేరు. నేను మాలల కులానికి చెందినవాడిని. నేను ఎట్టి పని చేసుకుంటా ఉంటాను. అక్కడ కృష్ణాలయం ఇది ఉంది కొత్తగా ఊళ్ళో, అక్కడికి మీటింగ్ ఉందని చెప్పి పిల్లనొప్పని చెప్పి శ్రీపతి బాలకోటయ్య చెప్పి పంపాడు. ఆ బాలకోటయ్య చెప్పి పంపితే ఇంటింటికి నేను మీటింగ్ అని చెప్పాను. అక్కడికి రండి అని కూడా చెప్పాను సార్. ఆ లాస్ట్గా అన్ని వీళ్ళు చెప్పంగానే ఈ చనిపోయిన ప్రసాద్ ఇంటికి వచ్చాను. ఏఎంసీ చైర్మన్, మాజీ ఏఎంసీ చైర్మన్. మామ ప్రసాద్ నిన్ను ఆడ గుడికాడికి రమ్మంటున్నారు, మీటింగ్ పెట్టుకోవాలంట, కృష్ణాని గుడికాడికి రమ్మంటున్నారు, మీటింగ్ పెట్టుకోవాలని అంటంతో నీకు మామ కూడా కొడుకుతో ఏంది మామ కొడుతున్నావు అంటే అవునంటారా నా కొడుకని చెప్పి కొట్టి సొక్కా పట్టుకున్నారు సార్. సొక్కా పట్టుకుని చెంప పెట్టి కొట్టడంతో నేను పడిపోయాను సార్. పడ్డావాడిని కాలుతో తన్నాడు. తనగానే మామ ఇడిపి అంటున్నా కానీ ఇడిపిలేదు సార్. అతను మళ్ళీ చెంప పెట్టుకుని దెబ్బలు కొట్టంగానే సార్ ఇదంతా బుడిపి కట్టింది సార్. నిన్న హాస్పిటల్కి కూడా చూపించాను, చూపించి కేసు పెట్టాను సార్.